సునీల్ మనకి అందుబాటులో ఉన్నారు. ప్రధానంగా చూసుకుంటే 6 గ్యారెంటీలపై ఫోకస్ చేసింది టీ కాంగ్రెస్. ఇక ఏదైతే సోనియా గాంధీ ప్రకటించినటువంటి రాహుల్ గాంధీ ఒక భారీ బహిరంగ సభతో ప్రజలకు ఒక హామీగా ఇచ్చినటువంటి పరిస్థితి, దాన్ని ఖచ్చితంగా 100 రోజుల్లో పూర్తి చేస్తామని చెప్పినటువంటి 6 గ్యారంటీ స్కీములు ఏవైతే ఉన్నాయో అందులో ప్రధానంగా మహిళలకు సంబంధించి ఎస్సీ ఎస్టీ బీసీ అన్ని వర్గాల యువకులు కూడా ఆకట్టుకొని, అలాగే విద్యార్థులకు సంబంధించి కానీ నిరుద్యోగులు అందరినీ ఆకట్టుకునే విధంగా ఒక కంప్లీట్ ఒక ప్యాక్తో ఒక 6 గ్యారంటీ స్కీములు అయితే కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చినటువంటి పరిస్థితి. దాన్ని కార్డు రూపంలో ప్రజలకు ఇంటింటికి గడప గడపకు తీసుకెళ్లి ప్రజలు చైతన్య పరిస్థితి, దానిపై అవగాహన కల్పించే కార్యక్రమాలు కూడా చేపడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఒక వినూత్నమైనటువంటి పథకంతో అంటే కాంగ్రెస్ పార్టీ గత తప్పిదాలన్నీ కూడా సరి చేసుకుని ముందుకు వెళుతుంది అనుకోవచ్చా? సునీల్ చెప్పండి. రంగారెడ్డి జిల్లాలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, మాజీ ఉప ముఖ్యమంత్రి, సిడబ్ల్యూసి సభ్యులు దామోదర్ రాజనరసింహ అయితే అందోల్ నియోజకవర్గంలో ఇంటింటికి తిరుగుతూ ఇటీవల కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకురాలు సోనియా గాంధీ ప్రకటించినటువంటి 6 కాంగ్రెస్ పథకాలను అయితే ఇంటింటికి తిరుగుతూ ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. ప్రజల్లో మాత్రం మంచి స్పందన లభిస్తుందని చెప్పి కూడా దామోదర్ రాజనరసింహ మనతో చెప్పడం జరిగింది. అయితే ప్రజలకు ఉన్నటువంటి అంటే తెలంగాణ రాష్ట్రంలో చూసుకున్నట్లయితే డబ్బున్న అంటే పెద్ద సంఖ్యలో డబ్బున్న వారి సంఖ్య చూసుకున్నట్లయితే స్వల్పంగా ఉంటుంది. ముఖ్యంగా బలహీన వర్గాలు లేదంటే మధ్యతరగతి కుటుంబాలు, పేద కుటుంబాలే తెలంగాణ రాష్ట్రంలో ఎక్కువగా ఉన్న నేపథ్యంలో పేద కుటుంబాలకు సంబంధించినటువంటి పథకాలు అంటే ప్రతినిత్యము ప్రజలకు అందుబాటు పథకాల పార్టీ ప్రకటనలో మనం చూసుకున్నట్లయితే లేకపోతే పెన్షన్లు కానివ్వండి, ఉచిత బస్ సర్వీస్ కానివ్వండి, పెద్ద ఎత్తున సంఖ్యలో ప్రజలకు పథకాలు ఇవన్నీ కూడా ఈ నేపథ్యంలో చూసుకున్నట్లయితే ప్రజలు పేద మధ్యతరగతి ప్రజలు ఎక్కువగా వినియోగించుకుంటూ ఉంటారు. గ్యాస్ సంబంధించి కూడా మహిళలకు ముఖ్యమైన అంశం. మహిళలు రోజు వంట వార్పు చేసే కార్యక్రమాల్లో భాగంగా గ్యాస్ ధరలు కూడా ఆకాశాన్ని అంటిన ప్రస్తుత నేపథ్యంలో ఇవన్నీ పథకాలు, పెన్షన్ కానివ్వండి, పెన్షన్ వీటన్నిటిని కూడా ప్రజలను దగ్గర చేసే అంశాలుగా మనం భావించవచ్చు. రాజకీయ విశ్లేషకులు కూడా ఇదే అంశాన్ని గట్టిగా చెప్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర్ రాజనరసింహ అయితే ఇంటింటికి తిరుగుతూ ఇటీవలే ప్రకటించినటువంటి పథకాలకు ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. మంచి స్పందన లభిస్తుందని కూడా చెప్తున్నటువంటి పరిస్థితులు మనం చూసాము. అందోల్ నియోజకవర్గంలో అయితే ప్రజలు ఇందిరాగాంధీ ప్రభుత్వం అంటే ఇందిరాగాంధీ హయాంలో జరిగిన సంక్షేమ పథకాలు మళ్ళీ తిరిగి రాబోతున్నాయని చెప్పి కూడా వారు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. గతంలో కూడా ఇందిరమ్మ గృహాల పేరుతో కాంగ్రెస్ పార్టీ అందోల్ నియోజకవర్గంలో పెద్ద ఎత్తున పేదలకు ఇండ్లు ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. అయితే తిరిగి గృహ నిర్మాణానికి సంబంధించి కూడా కాంగ్రెస్ పార్టీ ఇటీవలే 5 లక్షలు డబ్బులు ఇస్తామని చెప్పి కూడా చెప్పిన నేపథ్యంలో వీటన్నిటిని కూడా ప్రజలు మచ్చిగా చేసుకుంటున్నారు. ప్రజల్లో మంచి స్పందన లభిస్తుంది. మరోవైపు రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో అందోల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరడం ఖాయమని చెప్పి కూడా రాజకీయ విశ్లేషకులు ఇప్పటికే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ఇవన్నీ పథకాలు చూసుకున్నట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ రాష్ట్రం మొత్తంలో చూసుకున్నట్లయితే అటు బీజేపీ కానివ్వండి, బీఆర్ఎస్ పార్టీకి పెద్ద దెబ్బ అని చెప్పవచ్చు. ఎందుకంటే ఈ పథకాలను మళ్ళీ వీరు కాపీ చేసి ప్రకటించే అవకాశం లేవు. కేవలం పెన్షన్ మనం చూసుకున్నట్లయితే పెన్షన్ డబ్బులు తప్ప వేరే పథకాలు మాత్రం బీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో అమలు చేసే పథకాలు లేవని చెప్పవచ్చు. ఎందుకంటే మనం చూసాం ఆర్టీసీని కూడా నిర్వీర్యం చేశారనే ఆరోపణలు బీఆర్ఎస్ పై పెద్ద ఎత్తున వినిపిస్తున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ మాత్రం ఉచిత బస్ సర్వీస్ ను ప్రకటించినటువంటి పరిస్థితి. మహిళలకు ఉచితంగా బస్సు ప్రయాణం ఇస్తామని చెప్పి కూడా చెప్పడం జరిగింది. కర్ణాటకలో వీటన్నిటి కూడా ఉదాహరిస్తున్న ఇటీవలే కాంగ్రెస్ ప్రభుత్వం అక్కడ ఇవన్నీ పథకాలు అమల్లో పెద్ద ఎత్తున ఇవన్నీ అంశాలు మనం చూసుకున్నట్లయితే రాబోయే కాలంలో కాంగ్రెస్ పార్టీకి ఇవన్నీ పథకాలు అధికారాన్ని తెచ్చి పెడితే కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని చెప్పి కూడా మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర్ రాజనరసింహ మనతో చెప్పడం జరిగింది. అయితే అందోల్ నియోజకవర్గంలో అయితే ఆయన ఇంటింటికి తిరుగుతూ పథకాలను అయితే ఆయన ప్రతి ఇంటికి చేరుస్తామని చెప్తా ఉన్నారు అధికారంలోకి రాగానే. అయితే పథకాలకు సంబంధించి కూడా ప్రతి అంశాన్ని కూడా ఆయన కూలంకషంగా ఆయన చాలా సమయాన్ని తీసుకొని కూడా ప్రతి గ్రామీణ మహిళలకు, గ్రామీణ వ్యక్తులకు, అదేవిధంగా యువతకు కూడా అర్థమయ్యే విధంగా ఆయన తనదైన శైలిలో చెప్పుకుంటూ ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి మనకు కనపడుతుంది. సునీల్, ఒకటేంటి ప్రధానంగా చూసుకుంటే కాంగ్రెస్ పార్టీ అనగానే పేదల పక్షపాత పార్టీగా, పేదలకు అనుకూలంగా మైనార్టీలకు, బడుగు బలహీన వర్గాలకు ఒక చెందినటువంటి పార్టీ.
వారికి అండగా ఉండే పార్టీగా గతంలో కాంగ్రెస్ పార్టీకి పేరుంది. కానీ మారినటువంటి రాజకీయ పరిస్థితులు, ప్రత్యేక రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా కాంగ్రెస్ పార్టీకి ఆదరణ చాలా వరకు తగ్గిపోయినటువంటి పరిస్థితి, కనీసం సీట్లు గెలుచుకున్నా కూడా పార్టీలోకి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి కూడా ఉంది. సో అవన్నీ కూడా చక్కదిద్దుకునేందుకే ఈసారి పెట్టిన 6 గ్యారంటీ స్కీములు ప్రజల్లోకి వెళ్ళాలి. ఈ లోపు అభ్యర్థుల ప్రకటన కూడా దాదాపుగా ఖరారైంది కాబట్టి సో ఈ లోపే కాంగ్రెస్ పార్టీ హైప్ అనేది తగ్గకుండా వరుస కార్యక్రమాలతో బిజీ అవుతుంది కాంగ్రెస్ పార్టీ అనుకోవచ్చా మనం? మీరు అన్నట్టుగా కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకులు సోనియా గాంధీ ఇటీవలే ప్రకటించినటువంటి పథకాలు ఒకవైపు చూసుకున్నట్లయితే బీఆర్ఎస్ పార్టీపై ప్రజలకు ఉన్న వ్యతిరేకత, అవినీతి, భూ కబ్జాలు కానివ్వండి, లేదంటే లిక్కర్ మాఫియా, శాండ్ మాఫియా, వీటన్నిటి నుంచి కూడా ప్రజలు ఒక ఎంత తీవ్ర అసహనంతో ఉన్నారని చెప్పి కూడా చెప్పవచ్చు. ధరాఘాతం కానివ్వండి, లేదంటే కొందరు ఎవరైతే ప్రజలు ఉండి లేదంటే ప్రభుత్వాన్ని విమర్శిస్తూ లేదంటే ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలను ఎవరైతే ఎండగడతారో వాటన్నిటిపై అధికారులను ముందుంచి లేదంటే పోలీస్ వ్యవస్థతో వాళ్ళందరినీ కూడా గొంతు నొక్కే ప్రయత్నం చేయడం, వీటన్నిటి అంశాల నుంచి కూడా ప్రజలు ఒకంత అసహనంతో ఉన్నారు. మరోవైపు కేసీఆర్ చాలా పథకాలు ప్రవేశపెట్టారని చెప్పుకుంటున్నప్పటికీ కూడా ఆ పథకాలు గ్రామీణ స్థాయిలో కానివ్వండి లేదంటే నిజమైన లబ్ధిదారుకు అందే పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో లేదని చెప్పి కూడా ఇప్పటికే చాలా ఉదాహరణలు మనం చూసినటువంటి పరిస్థితి. ముఖ్యంగా దళిత బంధు, బీసీ బంధు, మైనార్టీ బంధు, ఎవరైతే అధికార పార్టీ ఎమ్మెల్యేకు ఉడిగం చేస్తారో లేదా అధికార పార్టీ ఎమ్మెల్యే చెప్పినటువంటి వ్యక్తులకే అవన్నీ పథకాలు ఇవ్వడం. ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టంగా చెప్పారు, దళిత బంధు పథకం లబ్ధిదారుల ఎంపిక ఎమ్మెల్యేలకే ఇస్తున్నాను పూర్తి అధికారులని చెప్పారు. అయితే అధికారులకు ఇవ్వాలి. కాంగ్రెస్ పార్టీ గతంలో ప్రవేశపెట్టిన పథకాలు ఎక్కడ కూడా మంత్రులు, ఎమ్మెల్యేలు ఎవరు కూడా జోక్యం చేసుకోలేదు. జిల్లా స్థాయిలో అయితే కలెక్టర్ కు లేదా గ్రామీణ స్థాయిలో అయితే రెవెన్యూ అధికారులు ఎంఆర్ఓలకు ఇచ్చినటువంటి పరిస్థితి. కానీ బీఆర్ఎస్ ప్రభుత్వంలో మనం చూసాం, ప్రతి పథకంలో కూడా ఎమ్మెల్యేలు, స్థానిక బీఆర్ఎస్ నేతలే ప్రాబల్యం కొనసాగుతుంది. వారు చెప్పిన నేతలకే వారందరూ కూడా పథకాలు ఇవ్వడం ప్రవేశపెట్టడం జరిగింది. ఒక దశలో అయితే దళిత బంధుపై సీఎం తమ ఎమ్మెల్యేలు అవినీతికి పాల్పడుతున్నారని చెప్పి కూడా ఆయన వారందరినీ కూడా గుర్తించి కోపడినటువంటి పరిస్థితి ఉంది. అయితే పథకాల్లో అవినీతి లేదంటే రాష్ట్రంలో ఉన్న పాలన వీటన్నిటిపై కూడా ప్రజలు విసిగి వేశారన్న నేపథ్యంలో ప్రజలకు ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్ పార్టీ ఒకటే కనిపిస్తోంది. ఎందుకంటే బీఆర్ఎస్ ఇద్దరు కూడా కలిసి పనిచేస్తున్నారనే వార్తల నేపథ్యంలో, ప్రజలకున్న అంచనా నేపథ్యంలో ప్రజలు మాత్రం కాంగ్రెస్ పార్టీ వైపే నిలవాలని చెప్పి ఈసారి ఖచ్చితంగా నిర్ణయించుకున్నట్లు కూడా మనకు రాజకీయ విశ్లేషకుల ద్వారా ప్రజల నుంచి వస్తున్నటువంటి ఇన్పుట్స్ ఉన్నాయని చెప్పి కూడా మనం చెప్పుకోవచ్చు. సునీల్, ఇంకోటి ఆందోళనకు సంబంధించి మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర్ రాజనరసింహకి సంబంధించినటువంటి అంశం, ఆయన దాదాపుగా టికెట్ ఖరారైనట్లు కూడా తెలుస్తూ ఉంది. సో ఈ నేపథ్యంలోనే ఆయన కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచేందుకు గతంలో ఉన్నటువంటి రాజకీయ అనుభవంతో ఈసారి మారినటువంటి రాజకీయ పరిస్థితులకు అనుగుణంగా ముందు నుంచి కూడా ప్రజల్లోకి వెళ్తున్నటువంటి పరిస్థితి, 6 గ్యారంటీ స్కీములకు సంబంధించినటువంటి ప్రజలకి పూర్తిగా అవగాహన కల్పించడంలో ఆయన సక్సెస్ అవుతున్నారా? దానికి సంబంధించినటువంటి అప్డేట్స్ ఏమైనా ఉన్నాయా? ప్రతి ఇంటికి రేగోడు మండలం నుంచి ఆయన 6 గ్యారంటీ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లే కార్యక్రమం చేపట్టారు. రేగోడు సహా అందోల్ నియోజకవర్గంలో అన్ని మండలాల్లో గ్రామీణ ప్రాంతాల్లో ఆయన 6 గ్యారంటీ పథకాలకు సంబంధించి అయితే ప్రజలకు అవగాహన కల్పించేందుకు ప్రత్యేక కార్యాచరణ కూడా రూపొందించుకున్నట్లు కూడా ఆయన మనతో మాట్లాడుతూ చెప్పినటువంటి పరిస్థితి ఉంది. అయితే ప్రజల్లోకి ఉన్నటువంటి వ్యతిరేకత 6 గ్యారంటీ పథకాలతో పాటు కాంగ్రెస్ పార్టీలో ముఖ్యంగా ఉమ్మడి మెదక్ జిల్లా నుంచి కానివ్వండి, రాష్ట్రంలో ఉన్నటువంటి నేతల్లో కానివ్వండి, చాలా సీనియర్ గా ఉన్నటువంటి నాయకులు, ఉప ముఖ్యమంత్రి స్థాయిలో కూడా ఆయన పనిచేసిన నాయకులు, తెలంగాణ రాష్ట్ర సాధనలో కూడా చాలా కీలకంగా ఆయన సోనియా గాంధీకి ఇచ్చినటువంటి ప్రజెంటేషన్ కూడా కీలకంగా మారినటువంటి అంశం గతంలో మనం చూసాం. అయితే అందోర్గంలో ముఖ్యంగా సింగూరు ప్రాజెక్ట్ సంబంధించి 40,000 ఎకరాలు సాగునీరు ఇవ్వడం అంటే కేవలం కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమైనటువంటి అంశం. అది గతంలో టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పటికీ కూడా బాబుమోహన్ మంత్రిగా, కార్మిక శాఖ మంత్రిగా ఉన్నప్పుడు కూడా ఎప్పుడు కూడా ఆయన సింగూరు ప్రాజెక్టు లేదంటే రైతులకు తాగునీరు ఇచ్చే ఆలోచన చేయలేదని చెప్పి కూడా కాంగ్రెస్ విమర్శిస్తున్నటువంటి పరిస్థితి. కానీ కాంగ్రెస్ పార్టీ 2004లో అధికారంలోకి వచ్చాక అయితే సింగూరు కాలువల పనులు చేశారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ కు వలసలు వెళ్లినటువంటి రైతు కూలీలు తిరిగి సింగూరు జలాలు సాగునీరుకు వచ్చినప్పుడు ఆందోళన నియోజకవర్గంలో దాదాపు 40,000 ఎకరాలు సాగునీరు అందినప్పుడు హైదరాబాద్ లో వలసలుగా, వాజ్పేయిలుగా, కూలీలుగా మారినటువంటి రైతులు తిరిగి సొంత ప్రాంతమైన ఆందోళనకు వచ్చి మళ్ళీ రైతులుగా వాళ్ళు తమ వ్యవసాయాన్ని చక్కబెట్టుకొని వ్యవసాయం చేస్తూ మళ్ళీ డబ్బులు సంపాదిస్తూ మళ్ళీ రైతులుగా విరాజిల్లుతున్నటువంటి పరిస్థితి ఉన్న నేపథ్యంలో ఆందోళనలో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని చెప్పి కూడా ఇప్పటికే చాలా సర్వేలు మనకు తేటతెల్లం చేశాయి. చాలా సర్వేల్లో కూడా
ఒక దశలో చెప్పాలంటే అధికార పార్టీ చేసుకున్నటువంటి సర్వేలో కూడా ఆందోళనలో కాంగ్రెస్ జెండా ఎగరడం ఖాయమని చెప్పి మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర్ రాజనరసింహ గెలవడం ఖాయమని చెప్పి కూడా ఇప్పటికే సర్వేలు తేటతెల్లమయ్యాయి. ఆయన రాజకీయ అనుభవం కూడా పెద్ద ఎత్తున ఆందోళన నియోజకవర్గంలో ఇప్పుడు రాబోయే కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడానికి దోహదపడుతుందని చెప్పి కూడా మనం భావించవచ్చు. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ సునీల్.